నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే వల్లభనేని వంశీ, అదే విధంగా కొడాలి నాని, వీళ్ళిద్దరు కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అదే కాకుండా గతంలో జరిగినటువంటి చాలా పరిణామాలు కూడా చూసుకుంటే సొంత బాబాయిని కూడా ఏదైతే తన యొక్క రాజకీయాలకు వాడుకొని ఎలాగా హత్య జరిగింది అనేది అందరికీ తెలిసిందే. ఇదొక్కటైతే, రెండోది వచ్చేసి తల్లి చెల్లిని కూడా తన సీఎం అవడానికి మాత్రం వాడుకొని తర్వాత పక్కన ఎలా పెట్టాడు, తల్లి కూడా ప్రాణాలని అరిచేతులు పెట్టుకుని అమెరికాకి ఎలా వెళ్ళిపోయిందో మనం చూస్తూ వస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కూడా దొరకనంత వరకు వాళ్ళందరినీ కూడా అక్రమ అరెస్టులు చేయబోతున్నారని చెప్పి అదే సాక్షి పత్రికలో రాసుకుంటూ, దొరికిన తర్వాత వీళ్ళు మాకుతో సంబంధం లేదు అని చెప్పేసి అన్నాడు. అది రాజకాశ్ రెడ్డి టీడీపీ పార్ట్నర్ అని చెప్పేసి అన్నాడు, బాలాజీ గోవిందప్ప అసలు మాకు సంబంధమే లేదని చెప్పేసి అన్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత వల్లభనేని వంశీ కానీ, అదేవిధంగా కొడాలి నాని కానీ, కనీసం కొడాలి నానికి అస్వస్థతకు గురయ్యి ముంబైలో ఆపరేషన్ చేయించుకునే సరే వెళ్ళి పలకరించలేదు. వల్లభనేని వంశీని అరెస్ట్ అయిన రెండో రోజే వెళ్ళి ములాఖాత్ ఇచ్చాడే తప్ప ఇప్పటిదాకా కనీసం తిరిగి చూసినటువంటి పాపన పోలేదు. సో అసలు వాస్తవాలు తెలుసుకున్నటువంటి ఒక వల్లభనేని వంశీ, అదేవిధంగా కొడాలి నాని ఇద్దరు కూడా అతి తొందరలో, అతి కొద్ది రోజుల్లోనే జగన్ కి భారీ షాక్ ఇవ్వబోతున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. దీంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే నిన్నటి వరకు జగన్ మావాడు, జగన్ మొహంలో ఆనందం కనిపించాలి, జగన్ కోసం మేము ఏమైనా చేస్తాము, ఇది వైసీపీ వాళ్ళ మాట. అంటే ఇంట్లో తల్లి చెల్లి కూడా అదే అనుకున్నారు. అంటే ఎలాగైనా జగన్ ముఖ్యమంత్రి అయిపోవాలని వాళ్ళు అనుకున్నారు. అమాయకంగా షర్మిల లాంటి వాళ్ళు పాదయాత్రలు చేసి తను ముఖ్యమంత్రి కాకుండా అన్నగారిని ముఖ్యమంత్రిని చేయడంలో ఆవిడ చాలా తోడ్పడ్డారు. అలాగే తల్లి కూడా రాజన్న బిడ్డ ఒక అవకాశం ఇవ్వండి అని ఆవిడ అడగడం, ప్రజలు కూడా ఒక్క ఛాన్స్ అంటే ఇవ్వడం, ఇన్ని జరిగాయి. జరిగాక మీరు అన్నట్టుగా ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కూడా తలా పాపం తిలా పిడికాడని వాళ్ళకి తెలియకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉచ్చు వేస్తాడు ఒక వేటగాడిలాగా అనేది మనకి ఇప్పుడు బాగా, అంటే మనకి తెలుస్తుంది. అంటే బయట వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎంత తెలవాలి, మీకు తెలుసు ఉచ్చు ఎలా వేస్తారు. సో ఆ రకంగా వేశాడండి జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంత ఆరి తేరిన వేటగాడో ఆలోచించండి. అంటే ఎవడు కూడా ఇప్పుడు బోన్లోంచి బయటికి రాలేడు, గిలగిలా కొట్టుకుంటున్నారు. ఆ కొట్టుకోవడంలో కూడా తెల్లబోతున్నారు వాళ్ళు. ఇదేంటి, మనం ఆయన కోసం కదా చేశాము. రాజకాశ్ రెడ్డి లాంటి వాళ్ళకైతే ఆశ్చర్యంగా ఉండుంటుంది, ఎందుకంటే తీసుకెళ్ళి తెలుగుదేశంతో కలిపేశాడు కదా. దానికి హట్ అయ్యే కోర్టులో కూడా వాస్తవానికి జగన్ కి ఇప్పుడు వ్యతిరేకంగా, అంటే తిరుగుబాటు ప్రదర్శిస్తున్నా అని చెప్పి అర్థం అవుతుంది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి వాస్తవాలు ఇప్పుడు తెలుస్తున్నాయి, కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి వీళ్ళకి. సో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఏ రకంగా అంటే, నిన్నటి వరకు నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అన్న ఈ 3 పదాలు ఇప్పుడు రివర్స్ ఎలా అవుతున్నాయంటే, నాకు తెలుసు, గుర్తుకొచ్చింది, నేను చెప్తాను. ఇప్పుడు ఈ లైన్లోకి వచ్చారు అందరూ. లేకపోతే అసలు బాలాజీ గోవిందప్ప అనే క్యారెక్టర్ మనకి ఈ గత 6 సంవత్సరాల్లో మనకి ఎప్పుడైనా తెలుసా? మనం ఎవరైనా పేరు విన్నామా? రాజకాశ్ రెడ్డి పేరు కూడా తెలియదు. రాజకాశ్ రెడ్డి పేరు కంటే అసలు తెలియదు, ఈయన అంతకంటే తెలియదు. అంటే మనకు తెలియదు సిన్సియర్గా. మనం ఎంతసేపు ఒక జగన్మోహన్ రెడ్డి, ఓ సజ్జల రామకృష్ణారెడ్డి, ఓ భారతీ రెడ్డి, ఓ మిథున్ రెడ్డి, లేకపోతే ఓ పెద్దిరెడ్డి, ఇంకా పోతే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి, ఇంతకు మించి మనకు తెలీదు. కానీ కొత్త కొత్త క్యారెక్టర్స్ వచ్చాయండి. అంటే ఇది ఒక ఏమనాలి, తేనె తుట్టలాగా ఉందన్నమాట. ఎక్కడెక్కడి నుంచో తేనెటీగలు వచ్చి తేనె ఎట్లా పెట్టేస్తాయో, తుట్ట ఎలా కడతాయో, తేనె ఎట్లా సేకరించి పెడతాయో పూలల్లోంచి కలుపుకొని ఒక తుట్ట అయ్యి ఆ ఈగల్లాగా వచ్చిన వీళ్ళందరూ కూడా ఇప్పుడు గిలగిలా కొట్టుకుంటున్నాయి. అంటే వీళ్ళందరూ కూడా. సో వీళ్ళకి అయోమయంగా ఉంది, ఇదేంటిది, వాళ్ళకి నిజంగా అర్థం కావట్లా. మా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనే ఒక భ్రమలో ఉన్న వీళ్ళకి మీరెవరో నాకు తెలియదు అని జగన్మోహన్ రెడ్డి అనేసరికి ఇప్పుడు మీరు అన్నట్టుగా వాస్తవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు రాజకాశ్ ఫస్ట్ మీరు అన్నట్టుగా ఎక్కడ స్టార్ట్ అయింది మనకి, అతనెవడు, వాసుదేవరెడ్డి అనేవాడు అసలు నోరు విప్పుతాడని ఎవడైనా అనుకుంటాడా? విప్పాడుగా. ఈ 3 పదాలు చెప్పిన వ్యక్తి నోరు విప్పాడు, చెప్పాక డొంక కదిలింది. అంటే ఎప్పుడూ కూడా ఒక ఏమనాలి,
ఒక నేరస్తుడిని పట్టుకోవడానికి డైరెక్ట్ నేరస్తుడి దగ్గరికి వెళ్తే ఎప్పుడూ ఒప్పుకోడు. అతని మూలాలు ఎక్కడున్నాయో చూసుకున్నాక అక్కడి నుంచి రావాలి. ఇట్ విల్ టేక్ టైం. బట్ పోలీసులు అంత జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నారు. ఎంత సిగ్గుచేటైన విషయం అంటేనండి, ఇప్పుడు ఒక 5 ఏళ్ళు ఒక వ్యక్తి పరిపాలిస్తే ఆ వ్యక్తి చేసిన అరాచకాలకి, ఆ వ్యక్తి వల్ల జరిగిన స్కామ్స్ కోసం ఇవాళ పోలీస్ వ్యవస్థ మొత్తం ప్రజలను మర్చిపోయి వాళ్ళ వెనకాల పడాల్సి వస్తుంది. ఇది ఎంత బాధాకరమైన విషయం అండి. అంటే ఒక వ్యక్తి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం కోసం ఒక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తే, ఇప్పుడు మళ్ళా ఆ వ్యవస్థని మళ్ళా సెటిలైట్ చేయడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంతమంది పోలీసులను ఉపయోగించాల్సి వస్తుంది. ఇది ఎక్కడ చరిత్రలో జరిగి ఉండదు. మీకు ఒక యుద్ధంలో కూడా ఈ రకంగా కష్టపడి ఉండరు. మామూలు ఒక యుద్ధంలో ఈ రకంగా కష్టపడి ఉండరు. కానీ ఇవాళ ఈ కుంభకోణాల విషయంలో ఇంత పోలీసులు ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సహకరించాల్సి వస్తుంది. ఇది అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వేటగాడు ఇంత తెలివైన వాడా అంటే, ఒక గుంట నక్క అంట మనం, జిత్తులు మారి నక్క అని. అంటే ఆ రోజు శ్యామల్ అనే ఒక యాంకర్ గారు ఒక గుంట నక్క, ఒక జిత్తులు మారి నక్క కథ చెప్పి ఆవిడ ఒక అధికార ప్రతినిధి అయ్యారు. కానీ ఆవిడకి అర్థం కాలే ఆ రోజు అసలు గుంట నక్క ఎవరు, అసలు జిత్తులు మారి నక్క ఎవరు. ఇంకా శ్యామలకి కూడా అది అనుభవంలోకి వస్తుంది త్వరలో. అయితే ఇక్కడ ఇదంతా చూసిన తర్వాత రాజ్ కసిరెడ్డిని కావచ్చు, బాలాజీ గోవిందప్పని కావచ్చు, వీళ్ళందరూ నా వాళ్ళు కాదని చెప్పి అనుకున్న తర్వాత కనీసం రెండోసారి కూడా రానటువంటి ములాఖాత్ ఎవరైతే వల్లభనేని వంశీ కావచ్చు, అదే విధంగా చూసుకుంటే అసలుకి హార్ట్కి సంబంధించి 3 స్టంట్ల ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా కనీసం పరామర్శించినటువంటి కొడాలి నాని కూడా వీళ్ళిద్దరు కూడా వాస్తవాలు అర్థమయ్యాయా, ఇప్పుడు ఒక భారీ షాక్ ఇవ్వబోతున్నారా అనేటువంటి వార్తలు అయితే వస్తుంది. ఏమంటారు? ఖచ్చితంగా అదే చెప్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ అందుకే చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఇంతమంది నోరు విప్పగాలేంది, ఇప్పుడు కొడాలి నాని అంత అండి, వల్లభనేని వంశీ అంత. ఎందుకంటున్నానంటే వీళ్ళిద్దరూ ఒక కమ్యూనిటీ మీరు అన్నట్టుగా, కానీ వాళ్ళందరూ వాళ్ళ కమ్యూనిటీనే చాలా మంది. అయినా కూడా ఇవాళ విజయసాయి రెడ్డి లాంటి A2గా ఉన్న వ్యక్తి బయటికి రావాల్సి వచ్చింది. అతను ఇవాళ నిన్న వాళ్ళ కుటుంబంతో ఆయన అనుబంధం కాదు, 40 ఏళ్ళుగా ఉన్న వ్యక్తి బయటకు వచ్చారు. తర్వాత ఇవాళ మీరు రాజ్ కసిరెడ్డి తీసుకున్నా, లేకపోతే మరో రెడ్డి తీసుకున్నా, ధనుంజయ రెడ్డి తీసుకున్నా, కృష్ణమోహన్ రెడ్డి తీసుకున్నా, దే హ్యావ్ టు ఫేస్ కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పేసింది కాబట్టి వాళ్ళందరూ కూడా నోర్లు విప్పుతారు. వాళ్ళు విప్పగాలేంది, వీళ్ళు విప్పడం ఎంతసేపు అండి నోరు? అంటే ఇవాళ కొడాలి నానిని పలకరించలేదు. ఎందుకంటే కొడాలి నాని లాంటి వాడు ఎంత బూతులు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి కోసం, ఎంత రెచ్చిపోయాడు ఆ రోజు, ఎన్ని అట్రాసిటీస్ చేశాడు. ఈ వల్లభనేని వంశీ కూడా అంతే కదా. జగన్మోహన్ రెడ్డి కోసమే ఏ పార్టీ నుంచి వచ్చాడో ఆ పార్టీని తోలనాడాడు కదా. అటువంటి వ్యక్తులు ఈ రోజు అంటే వల్లభనేని వంశీ ఊహించినది ఏంటంటే, కేసులో ఇరుక్కోగానే అరెస్ట్ అవ్వగానే రేపు వచ్చేస్తాలే బయటకు అనుకున్నాడు. చాలా అతను కూల్గా ఉన్నాడు ఆ రోజు, మీరు గమనించండి కావాలంటే. కానీ అతనికి ఒక్కొక్క ఉచ్చు బిగుసుకుంటూ వస్తూ ఉంటే ఇది ఊహించలేదు. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, పోలీసులు కష్టపడుతున్నారని. పోలీసులు ఏం చేశారంటే తెలివిగా అసలు వాళ్ళు ముందు అవకాశం ఇవ్వలే. ఇవాళ ఒక స్టోరీ చదివాను నేను. ఒక భార్య భర్తకి తెలియకుండా భర్తతోటే ఉంటూ రెండో పెళ్లి చేసుకుంటుంది, పాత ప్రియుడిని చేసుకుంటే. భర్త ఏం చేశాడంటే భార్యకి తెలియకుండా నిఘా పెట్టి, అంటే అవన్నీ రికార్డ్ చేసి వీడియో కాల్స్ ద్వారా ఫ్రెండ్ ద్వారా ఝలకిచ్చాడు. ఆ అమ్మాయి నాకు నెలకు 60,000 ఎన్ని కోట్ల డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు ఏమీ ఇవ్వక్కర్లేదు, 30,000 అమ్మాయి లాయర్ ఖర్చులు ఇమ్మని చెప్పింది. అంటే ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, పోలీసులు ఆ రకంగా మొత్తం అంతా సేకరించి వాళ్ళు అసలు ఇంకా నోరు ఎత్తడానికి లేకుండా కాగితాలు ముందు పెడుతున్నారు. కాదు మేము ఫోన్ మాట్లాడలేదు. అమ్మ మాట్లాడామమ్మా, ఇగో ఇన్ని నిమిషాలు ఉంది, ఇదిగో కాల్ డేటా అని చూపిస్తున్నారు. కాబట్టి ఇవాళ వల్లభనేని వంశీకి నేను ఈ కేసులో తప్పించుకున్నా, రేపు ఇంకో కేసు వస్తుంది నా మీద, నేను చేసిందే అని అర్థమైంది. అలాగే కొడాలి నాని కూడా ఇవన్నీ చూశాక, ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో ఆ రోజే తగ్గాడు. ఎవరు? కొడాలి నాని. మీరు చూడండి ఆ ముందు వీడియో, ఎలక్షన్ ముందు రిజల్ట్ వచ్చే ముందు వీడియో, ఎలక్షన్ వచ్చిన వెంటనే వీడియో, రెండింటిలో తేడా ఆ రోజే తెలిసింది. సో ఈ ఏడాదిలో మొత్తం అతనికి విషయం చాలా బాగా మెదడుకి ఎక్కింది కాబట్టి
ఖచ్చితంగా వీళ్ళిద్దరు అప్రూవర్స్గా మారుతారండి. నెక్స్ట్ పేర్లన్నీ బయటకు వస్తాయి, ఎందుకు చేశారు, ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు. అందుకని ఇవాళ వైసీపీలో ఒక ముసలం పుట్టింది. ఈ ముసలం ఏమవుతుందంటే, ఆ రోజు యాదవ వంశం ఎలా నాశనం అయిందో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాశనం అవడానికి ఈ వైసీపీలో ఉన్న వీళ్ళే ఒక ముసలంలాగా తయారయ్యి వాళ్ళు అతన్ని సర్వనాశనం చేస్తారు. రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి అండ్ భారతీ రెడ్డి దే హ్యావ్ టు ఫేస్ ద సిచ్యువేషన్. అంతే. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈ ఇద్దరు ఎవరైతే చాలా మంచి మిత్రులుగా ఉన్నటువంటి ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి ఒక ఇద్దరు, వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అతి తొందరలో రాజకీయ సన్యాసం తీసుకుంటూ అన్ని నిజాలు కూడా బయట పెట్టబోతున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.